రేవంత్ రెడ్డి పరిపాలన మోసేకి బెల్లం పెట్టిండు అరిసి నాక పెడుతుండు. అయ్యా గిది పరిస్థితి చూడు. ఒక్కొక్కరు నానిపోయి గోస 3 రోజుల ఒక్కొక్కరు తన్నుకునే పరిస్థితి అలా ఐకేపీలా ఐకేపీలు పెట్టి మంచి బోనస్లు ఏవి బోనస్ ఎవరికి ఇచ్చిండు? ఊళ్ళో అప్సిపూర్ వాళ్ళకి ఇచ్చిండు రమ్మని చెప్పి దుబ్బాక మండలం లేదు బోనస్ ఇచ్చిన ఘనత. అంతేనా? నేను బోనస్ ఇస్తున్నా, ఆడోళ్ళకి 2500 ఇస్తున్నా, 4000 పింఛన్ చేస్తా, వికలాంగులకు 6000 చేస్తా. ఏమిటికి ఇవన్నీ బోకర్ మాటలు? ఇవన్నీ ఎందుకు పనికిరాని మాటలు? ఆయన ఒక మాట మొన్న ఒక స్టేజ్ మీద ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా శత్రువు కూడా క్వశ్చన్ చేయకుండా పని చేస్తా, 100% చేస్తున్నా, రైతుల్ని మంచిగా చూసుకుంటున్నా, రైతు భరోసా చేస్తానా, అదేవిధంగా రైతులకి బోనస్ ఇస్తున్నా, మహిళలకి గ్యాస్ ఇస్తున్నా, ఇవన్నీ చెప్తున్నాడు కదా. మరి ఇప్పుడు ఒకసారి ఆయనకు అంతరాత్మకు తెలియాలి. ఆయన అంతరాత్మకు వాళ్ళ ఇంట్లో ఆయన ఇంట్లో వస్తున్నామటే వాని కాన్షియన్స్ లో వస్తుందేమో అడుగురు మీరు. వాని కొడంగల్ నియోజకవర్గంలో వస్తుందేమో అడుగురు అంతే. తులం బంగారం ఇస్తున్నారు. తులం బంగారం అంటే అక్క మీరు ఒక్క నిమిషం ఆగురి. అవసరంలోకి ఇస్తే లేట్ అవుతుంది. కమ్మరోళ్ళ దగ్గర జల్దీ కరుగుతుంది. అదేంది కమ్మరోళ్ళ దగ్గర జల్దీ కరిగి జల్దీ ఇస్తుండు. కొలిమిలో పెడితే జల్దీ వస్తుంది బంగారము. ఈ గోల్డ్ స్మిత్ వాళ్ళ ఇంటికాడ కొలిమి ఉండదు కాబట్టి కమ్మరోళ్ళ దగ్గర పెడితే లేటుకి ఇస్తుండు. మన ఇప్పుడు అవసరంలో దగ్గర పెడితే లేటుకి ఇస్తుండు. కమ్మరి కొలిమిలో పెడితే రప్పని కరుగుతుంది అన్నట్టు. అది కడి అందులో వారెత్తే జల్దీ కరగంగానే కడిచ్చేస్తుండు. ఫ్రీ బస్ అది ఫ్రీ బస్ అంటే అది ఇక శాస్త్రం ఉన్నది. మొగోళ్ళు మాత్రం చీరలు కట్టుకొని బస్ ఎక్కాలి. పక్క మరి ఇక అది ఏం లేదు. ఇక చీరలు కట్టుకోవాలి, ఒకటి వెనక విగ్గేసుకోవాలి, ఎక్కాలి, 3 నిమిషాలు కొరికించుకొని. అయితే మరి మీరు అన్ని అంటారు కానీ పాపం రేవంత్ రెడ్డి అంట ఎక్కడ పోయినా దొంగను చూసినట్టు చూస్తారు, నాకు డబ్బులు ఇస్తలేరు అని అంటున్నాడు. దొంగనే ఇదివరకు దొంగతనం చేసింది దొంగగాడ. మీ ఇంట్లో గిట్ట దొంగతనం చేసిండే? దేశంలో అందరికి ఇవాళ పుట్టిన పోరని కూడా ఎరికేవాడు దొంగ అని. ఎట్లా తెలుసు? ఓటుకున్నోడు దొంగ అని తెలిసేనా? మళ్ళా నువ్వు నన్ను అడగబడితేమే. ఓటుకున్నోడు దొంగ, పెద్ద దొంగ. దొంగ అంటే మామూలు దొంగ కాదు. 2500 ఇస్తానారా? 2500 అంటే నేను ఏమంటున్నా, వీళ్ళకు స్టార్టింగ్ రాగానే వస్తున్నాయి, ఫస్ట్ వరకే వస్తున్నాయి. ఫస్ట్ వరకు అత్తనే జీవుల పడుతూనే ఉన్నాయి వాళ్ళకు. తీసుకొచ్చి నేను ఏమంటుండే, అడగక ముందుకే 2500 వస్తున్నాయి, 4000 పింఛన్ వస్తుంది, వికలాంగులకు 6000 వస్తున్నాయి. ఇవన్నీ ఎత్తుడు. వాని కడుసాల కూడా వాడు ఎన్నడు దిగిపోతాడో, వాడు ఎన్నడు రాజశేఖర్ దగ్గర పావురాల గుట్టకు వాడు ఎన్నడు ఇది అయిపోతాడు. అంత పెద్ద కోపం కాదే, అంత పెద్ద కోపం కాదు. మాకు తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి మాకు ఇప్పుడు. గత 10 ఏళ్ళు బ్రహ్మాండంగా మాకు ఏ పథకం కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదే. కేసీఆర్ పథకం అందని ఇల్లే లేదు. అంతేనా? వీడు వేసింది ఏంది చెప్పు నువ్వు ఒకసారి. ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయా? ఇందిరమ్మ ఇళ్లకు కలర్ వేసి వీడే నేనే కట్టినంత చూస్తుండు. నేను ఏ ఊళ్ళో చూసారే? 8 కలర్లు ఎత్తాడు. ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ లకు మీద 3 రంగుల జెండా కట్టినాము, చూస్తుండు నేనే కట్టినా అని. 5 లక్షలు ఇస్తారా? 5 లక్షలు మా ఊళ్ళో ఇప్పటి వరకు ఒక 78 మందికి ఇచ్చిండు. ఇంకొక 50 మంది లైన్లు ఉన్నారు రానికి. 15 నెలల బాగానే కట్టిస్తా. బ్రహ్మాండంగా చెప్పితే సిగ్గుపోతే చెప్పకపోతే మానం పోతుంది. ప్రభుత్వం చెప్పితే సిగ్గుపోతే చెప్పకపోతే మానం పోతుంది. అంతేనా? అది ఇంత మంచి ప్రభుత్వం బతుకులేదే. సన్న బియ్యం దీన్నే జర్ర ఆయనతో రెండు తిరేట్లు ఎక్కువ దింపుతుర్రు. గవే సన్న గివే దొడ్డి ఇట్లనే దొడ్డి ఇట్లనే జర్ర 2 తిరేట్లు ఎక్కువ దింపితే అవే సన్న అయితే అవే నూకలు అవుతాయి. అవి గవే ఇవి గవే. అంతేనా? మా కేసీఆర్ ఉన్నాడు, దళితులకు 3 ఎకరాల జాగా అంటే 6గురికి వచ్చింది. వాళ్ళకి బోర్లేసి ఇచ్చిండు, మంచిగా బతుకుతారు అని. కాకపోతే మా వాళ్ళు బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు రాలే, అప్పుడు రాలే. అన్ని బరాబరే చేసిండు. గది కథ. 500 గ్యాస్ వస్తుందా? 500. నేను ఏమంటుండే ఆయనకి అడసాల కూడా అన్ని మంచిగా చేస్తుండు. చేసుడు అంటే చేసుడు కాదు. దిగిపోవాలంటాను. అరే అసొంటోడు దొరుకుతాడా? ఏమనకు దొరకడు అసొంటోడు. దొరకడు. ఏరుకొని తెచ్చుకోవాలి బుడ్డానికని.
వాడు గుంపు మేస్త్రి పేరేమది గుంపు మేస్త్రి ఓకే. లైవ్ మళ్ళీ నువ్వు దానికి అడిగేకు మంచిగా అందరికి పెట్టు ఏం కాదు నేనే భయపడేటోని కాదు పెడతారు మరి. పెట్టని నేను ఏడికైనా రెడీ కేసీఆర్ నేను ఎవ్వరు మంచి చేస్తే మనకు అంత మంచిది ఉంటది దొంగ హామీలు ఇచ్చి నువ్వు గద్దెనెక్కి ఇవ్వాలా ఏమో ఎత్తున్నావు అంటే ఏందన్నట్టు ఇవ్వాలా దొంగ హామీలు అని మొత్తం దొంగ హామీలే ఒక్కడి కూడా నువ్వు అదే కాదు 15,000 వస్తానా రైతు భరోసా నేను ఏమంటున్నే నేను వడ్డీ ఎక్కే వరకు నాకు మెసేజ్ వచ్చు కేసీఆర్ పీరియడ్ లా ఇప్పుడు నాది లేదు ఇది లేదు 3 పంటలు అటే రైతు బంధు వీగినాయి నేను 7,500 ఎత్తా 6,000కి పోయినాయి ఇప్పుడు 5,000 కూడా దిక్కులేదు రైతు బంధు అన్నాడు రైతు బంధు గదే అయింది రుణమాఫీ అన్నాడు 60,000 వాళ్ళకి కూడా కాలే 1,00,000 లోపల ఫ్రీ కరెంట్ వస్తుందా ఫ్రీ కరెంట్ అది వచ్చినోనికి వస్తుంది రానోనికి రాదు 24 గంటల కరెంట్ ఉంటుందా 24 గంటలు అంటే అది నేను ఏమంటున్నా ఇదే గాలి దుమారానికి ఒకడు అటు పోతుండు ఒకడు ఇటు ఉంటుండు అది ఇక చెప్పరాదు ఇక నేను ఏమంటాను ఆయన చెప్తే ఇక మొత్తం పుట్ట తాగితే పాముని ఎట్లా వెళ్తే అట్లున్నది